నమస్కారం. తెలుగు బోధనా పద్ధతులు అనే అంశం గురించి మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆధునిక బోధనా పద్ధతులు. ఆధునిక బోధనా పద్ధతులు అంటే తెలుగు ప్రక్రియలు ఏవైతున్నాయో వాటిని బోధించేటువంటి అంశాలు కాకుండా మరికొన్ని అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. తెలుగులో ఉన్నట్టుగా వివిధ ప్రక్రియలు అన్నప్పుడు మనం పద్యం, గద్యం అనే అంశాలు చెప్పుకున్నాం. ఆ పద్యం, గద్యం, ఉపవాచకం, వ్యాకరణాంశాలు అవి కాకోకుండా ఇతర అంశాలు ఏవైతున్నాయో వాటిని మనం ఆధునిక బోధనా పద్ధతులుగా చెప్పుకోవడం జరుగుతుంటుంది. దీంట్లో భాగంగా డాల్టన్ పద్ధతి అయితేంది, మాంటిస్సోరీ పద్ధతి, వీటి గురించి మనం గతంలో చర్చించుకోవడం జరిగింది. ఈరోజు మనకి కార్యక్రమయుత బోధన అనే అంశం గురించి ఇక్కడ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో మనకి కనబడుతున్న అంశం ఏంటంటే, ఈ యొక్క అంశం కార్యక్రమయుత బోధన అనే అంశాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ స్కిన్నర్ అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. కార్యక్రమయుత బోధన అనే అంశాన్ని స్కిన్నర్ ప్రతిపాదించారు. దీనికే ఉన్నట్టుగా పేరు ఏంటంటే ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అని ఆంగ్లంలో చెప్పుకోవడం జరుగుతుంది. ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అనే అంశాన్ని ఆంగ్లంలో చెప్పుకుంటాం. తెలుగులో అయితేనేమో కార్యక్రమయుత బోధనగా చెప్పుకోవడం జరుగుతుంది. కార్యక్రమయుత బోధన అనే అంశాన్ని ప్రతిపాదించినది ఎవరు? స్కిన్నర్, బిఎఫ్ స్కిన్నర్. ఇతడు ఒక మానసిక శాస్త్రవేత్తగా చెప్పుకోవడం జరుగుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇతడు ఈ యొక్క అంశాన్ని కార్యక్రమయుత బోధన అనే అంశాన్ని ఎక్కడ పొందుపరిచాడు అంటే ఒక గ్రంథం. ఆ గ్రంథం పేరు ది టెక్నాలజీ ఆఫ్ టీచింగ్. ది టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ అనే యొక్క గ్రంథంలో ఈ యొక్క బోధన గురించి మనకి పొందుపరచడం అనేది జరిగింది. ఇందులో ఏం చెప్పాడుతను అంటే అభ్యసనంలో పునర్బలనం ఆవశ్యకతను వివరించాడు. అభ్యసనంలో పునర్బలనం, దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాం అంటే రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ టీచింగ్. రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ టీచింగ్, అభ్యసనంలో పునర్బలనం అనే ఆవశ్యకతను చెప్పినటువంటిది బిఎఫ్ స్కిన్నర్. ఏ గ్రంథంలో? ది టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ అనే గ్రంథంలో ఈ విషయాన్ని మనకు తెలియచేయడం జరిగింది. ఇతనితో పాటు మరికొద్ది మంది ఈ విషయాన్ని తెలియజేస్తారు. ఎవరు వాళ్ళు అంటే లెర్నర్ సెంటర్ టీచింగ్ ఉండాలి అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు గాంగే, గాడ్మెన్, పార్క్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తారు. లెర్నర్ సెంటర్డ్ టీచింగ్ మెథడ్, లెర్నర్ సెంటర్డ్ టీచింగ్ మెథడ్ అనేటువంటి అంశాన్ని ప్రతిపాదించినటువంటి వాళ్ళు గాంగే, గాడ్మన్, పార్క్. వీళ్ళు ఈ యొక్క విషయాన్ని ప్రదర్శించారు. అంటే ఏంది? విద్యార్థి యొక్క ప్రాతిపదికన, విద్యార్థి ఎవరైతే ఉన్నాడో అతని కేంద్రంగా చేసుకొని విద్యా బోధన చేయాలి అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే నేర్చుకుంటారో అతని కేంద్రంగా విద్య అనేది కొనసాగాలనే అంశాన్ని తెలియచేయడం జరిగింది. గిల్బర్ట్ ఇతడు అధ్యయనాంశాలను చిన్న చిన్న కృత్యాలుగా తయారు చేయాలని చెప్పాడు. ఓకేనా? గిల్బర్ట్ అనే వ్యక్తి అధ్యయనాంశాలు, ఈ అధ్యయనాంశాలను తీసుకుని ఏం చేశాడు ఇతడు అంటే చిన్న చిన్న కృత్యాలుగా తయారు చేయడం అనేది జరిగింది. అంటే మనం చెప్పుకునేటువంటి యొక్క బోధన ఏదైతే ఉంటుందో ఇది చిన్న చిన్న కృత్యాల రూపంలో ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కార్యక్రమయుత బోధన అనేది చిన్న చిన్న కృత్యాల రూపంలో ఉంటుంది. ఈ చిన్న చిన్న కృత్యాలను రూపొందించిన వ్యక్తి ఎవరంటే గిల్బర్ట్ అనే అంశాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. ఈ అంశాన్ని ప్రతిపాదించినది ఎవరంటే మాత్రం మనకి ఇక్కడ ప్రధానంగా గుర్తుకొచ్చేటువంటి యొక్క వ్యక్తి ఎవరని చెప్పుకున్నాం మనం ఇప్పటివరకు. ఇక్కడ చూడండి ఒక్కసారి స్కిన్నర్. స్కిన్నర్ అనే వ్యక్తి దీన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. ఇక ఈ పద్ధతిలో మనం ఇప్పుడే చెప్పుకున్నట్టుగా గిల్బర్ట్ చెప్పినటువంటి రీతిలో ఎలా ఉంటుంది పద్ధతి బోధన అనే విషయం ఒకసారి గమనిస్తే, బోధనలో చిన్న చిన్న మెట్లు, వాటిని వరుసలో కూర్చడం అనేది ప్రధాన అంశం. మనం చెప్పుకుంటున్నటువంటి యొక్క బోధన ఏదైతే ఉంటుందో దాంట్లో చిన్న చిన్న మెట్లు, సోపానాలు, కానీ వాటిని వరుసలో సమకూర్చడం అనేటువంటి అంశమే ప్రధాన అంశంగా తీసుకొని ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా తప్పులను ఎప్పటికప్పుడు సరిచేసుకోవచ్చు.
ఒక సోపానంలోకి వెళ్ళినప్పుడు చివరిలో ఏం తప్పు చేసామో మనం చూసుకుంటాం. ఆ యొక్క తప్పుని మళ్ళీ వెంటనే సరిచేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి యొక్క పద్ధతి ఈ యొక్క మనం చెప్పుకుంటున్నటువంటి యొక్క కార్యక్రమయుత బోధన పద్ధతి. కార్యక్రమయుత బోధన పద్ధతి ఎవరి యొక్క అనుసంధానంగా కొనసాగాలంటే లెర్నర్ సెంటర్డ్ టీచింగ్ మెథడ్ అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులని కేంద్రీకృతంగా చేసుకొని చిన్న చిన్న సోపానాలని ఆధారంగా చేసుకొని బోధన కొనసాగించాలని చెప్పేటువంటి యొక్క పద్ధతే ఈ యొక్క పద్ధతి. విద్యార్థి చేసినటువంటి తప్పులని ఎప్పటికప్పుడు సరిచూచుకోగలిగేటువంటి యొక్క పద్ధతి ఇది. అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకునేటువంటి యొక్క పద్ధతిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది ఆ యొక్క కార్యక్రమయుత బోధనా పద్ధతికి సంబంధించిన సమాచారం. బృంద బోధన. బృందము అంటేనే సమూహం, కానీ ఒక సమూహంగా ఏర్పడి బోధించడాన్ని బృంద బోధనగా చెప్పుకోవచ్చు మనం. ఆ యొక్క విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే ఫ్రాన్సిస్ చేజ్ జే లేడ్ ట్రంప్ అనేటువంటి యొక్క విద్యావేత్తలు దీన్ని వ్యాప్తి చేయడం అనేది జరిగింది. ఫ్రాన్సిస్ చేజ్ జే లేడ్ ట్రంప్ అనేక విద్యావేత్తలు ఈ యొక్క బృంద బోధనని ప్రతిపాదించి వ్యాప్తి చేయడం అనేది జరిగింది. 1955లో అమెరికాలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ భావన అమలు చేయబడింది. బృంద బోధన అనే యొక్క పద్ధతి అమెరికాలో ఉన్నటువంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రతిపాదనలోకి వచ్చి కొనసాగడం అమలు చేయడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే 1955 నుండి ఈ పద్ధతి అమల్లోకి రావడం అనేది కొనసాగింపుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇక దీంట్లో వచ్చేసరికి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పద్ధతి గురించి ఒక మహానుభావుడు ఈ విధంగా చెప్తున్నాం మనకి ఏంటంటే వైవిధ్యమైన బోధన నైపుణ్యాలతో ఒకరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కలిసి ఆలోచించి బోధన నిర్వహించి సత్ఫలితాలు సాధించగల వ్యూహం అని దీని గురించి చెప్పడం జరిగింది. దీంట్లో ఏమున్నది? వైవిధ్యమైన బోధన ఉండాలి. ఆ బోధనలో వైవిధ్యత, తేడా, వ్యత్యాసాలు అనే అంశం మనకి కనిపించాలి. అది నైపుణ్యం. వైవిధ్యమైన బోధనా నైపుణ్యాలతో ఒకరికంటే ఎక్కువ మంది, కానీ ఒక అంశాన్ని ఒకరే బోధించడం కాదు, ఒకరికంటే ఎక్కువ మంది బోధించేటువంటి యొక్క ఉపాధ్యాయులు ఎవరుతున్నారో వారందరూ కలిసి ఆలోచించి బోధన నిర్వహించి సత్ఫలితాలను సాధించడం. ఈ అంశానికి సంబంధించిన విషయాన్ని తెలియజేసిన వ్యక్తి కార్ల్ హాబ్సన్. కాబట్టి ఇతని యొక్క నిర్వచన ప్రకారం మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే విభిన్న వ్యక్తులు అందరూ కలిసి ఒక అంశాన్ని ఎలా బోధించాలి, ఒక జట్టుగా కలిసి ఎలా బోధించాలనే అంశాన్ని ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇందులోనే దీనికి సంబంధించి మరొక వ్యక్తి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఏంటిదా నిర్వచనం అంటే ఇద్దరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక ప్రకారం పరస్పర సహకారంతో బోధనను, మూల్యాంకనాన్ని నిర్వహించే విధానమే బృంద బోధన అన్నారు. ఈ నిర్వచనం చెప్పింది ఎంబి నాయక్. ఇతడు ఏం చెప్పాడు మనకి? ఇద్దరికంటే ఎక్కువ మంది, ఒకరు ఇద్దరు కాదు, ఇక్కడ ఇద్దరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక ప్రకారం పరస్పర సహకారంతో ఒక బోధనని కొనసాగించి మూల్యాంకనాన్ని నిర్వహించాలి. ఆ యొక్క అంశాన్ని బృంద బోధన అని చెప్పినటువంటి మహానుభావుడు. కాబట్టి ఇక్కడ ఎంతమంది బోధించాలి మనకు అంటే ఇద్దరికంటే ఎక్కువ మంది బోధించాలంటున్నారు ఇక్కడ. ఈ బోధన మనకు ఎప్పుడు కనబడుతుంది ఎక్కువగా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే సెమినార్లు, గ్రూప్ వర్క్షాప్ మొదలైన పద్ధతుల్లో ఈ బృంద బోధన మనకి కనిపించడం జరుగుతుంది. సెమినార్లు, గ్రూప్ వర్క్ మరియు అదేవిధంగా వర్క్షాప్ ఈ యొక్క పద్ధతులలో మనకి బృంద బోధన అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. మనకు సెమినార్లు, గ్రూప్ వర్క్లు, వర్క్షాప్లలో ఏ బోధన అనేది మనకు కనిపిస్తుంది అంటే బృంద బోధన అనే అంశం కనిపిస్తుంది. ఇది బృంద బోధనకు సంబంధించిన సమాచారం. మరొక అంశం
లోప నివారణ బోధన, లోపాన్ని నివారించడం, అంటే లోపం అంటేనే తప్పు, ఆ తప్పుని సరిచేసేటువంటి ఒక బోధనే లోప నివారణ బోధనగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీంట్లో చెప్పిన విషయం ఏంటిదంటే విద్యార్థులు తమ అభ్యసనంలో తప్పులు చేయడం సహజం. విద్యార్థులు తమ అభ్యసనంలో తప్పులు చేయడం సహజం. అయితే ఆ దోషాలను గుర్తించి ఆ దోషాల నివారణకు చేసే బోధన లోప నివారణ బోధన అన్నారు. విద్యార్థులు తప్పు చేయడం సహజం, ఆ తప్పులను మనం గుర్తించి వాటిని నివారించడానికి చేసే బోధనే లోప నివారణ బోధన అంటారు. దీనికే మరొక పేరు దోష నివారణ బోధన లేదా రెమెడియల్ టీచింగ్ అని కూడా పేర్లు. దోష నివారణ బోధన లేదా రెమెడియల్ టీచింగ్. రెమెడియల్ టీచింగ్ అంటే వెనకబడిన విద్యార్థులకు మరలా బోధించడం అనే అంశాన్ని రెమెడియల్ టీచింగ్ అంటాం. ఇక్కడ అదే విషయం చెప్పుకుంటాం మనం. ఎవరైతే విద్యార్థులు లోపం చేశారో ఆ లోపాన్ని సవరణ చేసేటువంటి యొక్క బోధనే లోప నివారణ బోధనగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఉన్న పేర్లు దోష నివారణ మరియు రెమెడియల్ టీచింగ్ అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ లోపాల నివారణకు సాహితీ శిక్ష అనే అంశాన్ని అమలు చేయాలంటారు. దాన్ని ఇంగ్లీష్లో మనం ఇంపోజిషన్ అంటాం. ఇంపోజిషన్ అంటే మనం ఒక అంశాన్ని మరల రాయడం, అదే చెప్పుకుంటున్నాం. అంటే ఒకే అంశాన్ని పదే పదే రాయమని ఆదేశించడం, ఒకే అంశాన్ని పదే పదే రాయమని ఆదేశించడం ఏదైతే ఉంటుందో దాన్ని లోప నివారణ బోధన అంటారు. ఒక విద్యార్థి ఒక దానిని తప్పు చేస్తే దాన్ని 10 సార్లు రాయండి అని చెప్పామనుకోండి, 10 సార్లు రాస్తే తనకు ఎక్కువసేపు గుర్తుండే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క అంశాన్ని తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఒకే అంశాన్ని పదే పదే రాయమని ఆదేశించడం ఏ బోధనలో భాగంగా కొనసాగుతుంది అంటే లోప నివారణ బోధనలో భాగంగా కొనసాగుతున్న విషయం ఇక్కడ గమనించాలి. ఇది లోప నివారణ బోధన. దీని మీద చాలాసార్లు ప్రశ్న అడిగాడు, ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఎంత ఉంటుంది. రెమెడియల్ టీచింగ్ ఏ సందర్భంలో చేస్తారు? విద్యార్థి తప్పు చేసిన సందర్భంలో ఈ విషయాన్ని గమనించాలి. మరియు లోప నివారణ బోధన ఎందుకొరకు చేస్తారు అంటే వెనకబడిన విద్యార్థులని ముందంజలోకి తీసుకురావడానికి చేసే బోధనే లోప నివారణ బోధన అని ఇక్కడ గమనించుకోవాలి. ఇకపోతే మరొక పద్ధతి సూక్ష్మ బోధన. సూక్ష్మ బోధన, సూక్ష్మం అంటే మనకు కనబడుతుంది కానీ తక్కువ బోధన. ఒక పాఠ్యాంశాన్ని మనం తీసుకుంటే, ఒక పీరియడ్ తీసుకుంటే 45 నిమిషాలు ఒక పీరియడ్గా ఉంటుంది సహజంగా. దాన్ని ఇక్కడ కుదించుకొని తక్కువ చేసుకొని చెప్పడమే సూక్ష్మ బోధనగా చెప్పవచ్చు. ఈ పద్ధతిని ఎవరు రూపొందించారనే విషయం మనం గమనిస్తే 1963లో కిమ్ రోమ్నీ, D.W. ఎలెన్ మొదలైన వారు స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రూపొందించారు. కానీ ఈ పద్ధతిని రూపొందించింది కిమ్ రోమ్నీ, D.W. ఎలెన్. కిమ్ రోమ్నీ, D.W. ఎలెన్ ఎక్కడ రూపొందించారు? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం. ఎప్పుడు రూపొందించారు? 1963లో. కాబట్టి ఇక్కడ 3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. సూక్ష్మ బోధన పద్ధతిని ప్రతిపాదించింది కిమ్ రోమ్నీ, D.W. ఎలెన్. ఎక్కడ? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఏ సంవత్సరం? 1963. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా సూక్ష్మ బోధన అనేటువంటి అంశాన్ని మనం గమనిస్తే హోరాస్ ఆబర్టైన్ అనే వారు దీన్ని సిద్ధాంతీకరించారు. అంటే కొంత మార్పులు చేసి సిద్ధాంతీకరించిన వ్యక్తులు అంటే హోరాస్ ఆబర్టైన్ అనే వ్యక్తులు ఇక్కడ సిద్ధాంతీకరించి చెప్పుకోవచ్చు. మరి దీనిని శిక్షణకు అనుకూలంగా తయారు చేశారు. సిద్ధాంతీకరించి శిక్షణకు అనుకూలంగా తయారు చేయడం అనేది జరిగింది. మరి ఎలా తయారు చేశారు, ఎంత సమయం ఇచ్చారు అనే విషయం మనం గమనిస్తే ఇక్కడ శిక్షణార్థులు 5 లేదా 10 మంది విద్యార్థులకు బోధించేది. మనం బిఎడ్ కానీ డిఎడ్ కానీ ఎవరైనా సరే శిక్షణ కాలంలో మనం బోధిస్తుంటాం విద్యార్థులకు. మరి ఎంతమంది విద్యార్థులకు బోధించాలి ఇక్కడ అంటే 5 లేదా 10 మంది విద్యార్థులను తీసుకొని బోధించేటువంటి అంశం. 5 లేదా 10 మంది విద్యార్థులకి మనం బోధించే విధానాన్ని సూక్ష్మ బోధనగా చెప్తుంటారు.
దీనికి కాలం, సమయం, ఎంత సమయంలో బోధించాలి అంటే ఇక్కడ బోధనా కాలం, టీచింగ్ పీరియడ్ 5 minutes, 5 నిమిషాలు. బోధనా కాలం 5 నిమిషాలు ఇవ్వాలి. తర్వాత పునర్బలనం, ఫీడ్బ్యాక్, దానికి 10 నిమిషాల సమయాన్ని కేటాయించడం అనేది జరిగింది. మరలా తిరిగి పాఠాన్ని రాసుకోవడం, ఒకవేళ అందులో గనక పొరపాట్లు పోయినట్టయితే మళ్ళీ తిరిగి లెసన్ ప్లాన్ రాయాలి, పాఠ్య ప్రణాళిక రాయాలి. కాబట్టి తిరిగి పాఠాన్ని రాసుకోవడానికి 15 నిమిషాలు, దాన్ని రీప్లాన్ అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. మరి తిరిగి రాసుకున్న తర్వాత మరలా ఏం చేయాలి, మనం బోధించాలి. దాన్ని పునఃబోధన అంటున్నాం. పునఃబోధన అంటే రీటీచింగ్. మరి రీటీచింగ్కి ఎంత సమయం కేటాయించాలి మనం అంటే 5 నిమిషాలు కేటాయించాలి. మరి చెప్పిన దాన్ని మరలా తిరిగి ఏం చేయాలి మనం అంటే దాన్ని మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. కాబట్టి పునర్బలనం అనే అంశం చెప్పడం జరుగుతుంది. దీనికి ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించాలి. ఈ విధంగా ఒక ప్రణాళికను మనం తయారు చేసుకుని సూక్ష్మ బోధనని బోధించాలి. దీనిని బట్టి సూక్ష్మ బోధనకు పట్టేటువంటి యొక్క సమయం ఎంత అనే విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే 45 నిమిషాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఈ 45 నిమిషాలని విభజన చేసాం. ఎంతెంతగా విభజన చేసాం అనే విషయం ప్రధానంగా ఉంది. ఇక్కడ ప్రతి విషయాన్ని గమనించాలి ఇక్కడ మనం. కాబట్టి బోధనా సమయం 5 నిమిషాలు, పునర్బలనానికి 10 నిమిషాలు, తిరిగి ప్రణాళిక రాసుకోవడానికి 15 నిమిషాలు, తిరిగి బోధించడానికి 5 నిమిషాలు, మరల తిరిగి పునర్బలనం చేసుకోవడానికి 10 నిమిషాలు. కాబట్టి టీచింగ్, ఫీడ్బ్యాక్, రీప్లాన్, రీటీచింగ్, రీఫీడ్బ్యాక్ అనే అంశాలు మనం ఇక్కడ ఒక్కొక్కటి సమయాన్ని అనుసరించి తప్పనిసరిగా మనం గమనించుకోవాలి. దీని మీద ప్రధానంగా బిట్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇంతవరకు మనకు ఉన్నటువంటి ఒక ఆధునిక బోధనా పద్ధతులకు సంబంధించిన సమాచారం. ఇకపోతే నూతన అంశాన్ని మనం ఎంచుకున్నట్లయితే ఇక్కడ ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమాలు అనేటువంటి ఒక అంశం ఉంది. దీని నుంచి ఇప్పుడు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొదటగా ఇందులో ప్రణాళిక రచన అనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ప్రణాళికని తయారు చేసుకోవాలి. ప్రణాళికలు అనేటువంటి ఎన్ని రకాలుగా ఉన్నాయనేటువంటిది ఇందులో మనకి చెప్పడం అనేది జరిగింది. ప్రణాళిక సాధారణంగా 6 రకాలుగా ఉంది. ప్రణాళిక ఎన్ని రకాలు మనకి? 6 రకాలు. ఏంటి ఆ 6 రకాలు? సంస్థాగత ప్రణాళిక, విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, యూనిట్ పాఠ్యపథకం మరియు పాఠ్యపథకాలు. ఇక్కడ గమనించదగింది సంస్థాగత ప్రణాళిక, విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పాఠ్యపథకం అనేటువంటి 6 కూడా ప్రధానమైన ప్రణాళికలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంటుంది. దీంట్లో సంస్థాగత ప్రణాళిక గురించి చూద్దాం ఒక్కసారి. సంస్థాగత ప్రణాళిక అనేటువంటి అంశాన్ని గమనించినట్లయితే దీనిలో పాఠ్య కార్యక్రమాలు, అదనపు పాఠ్య కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు మొదలైన అంశాలు పొందుపరుస్తారు. ఇక్కడ సంస్థాగత ప్రణాళిక అంటే సమస్తం, మొత్తం కూడా అన్ని ప్రణాళికలు దీనిలో భాగంగా ఉంటాయని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఏమేమి ప్రణాళికలు ఉన్నాయి దీంట్లో మనకంటే? పాఠ్య కార్యక్రమాలు ఉన్నాయి, అదనపు పాఠ్య కార్యక్రమాలు ఉన్నాయి, సహపాఠ్య కార్యక్రమాలు, అన్ని అంశాలని ఇందులో మనం జోడించుకోవడం అనేది జరుగుతుంటుంది. అదనపు పాఠ్య కార్యక్రమాలు మరి పిల్లలకి మనం పాఠ్యాంశంలో భాగంగా చెప్తూ పోతుంటాం. దీంతోపాటు కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి, అదనంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఏమేమి కార్యక్రమాలను ఎప్పుడెప్పుడు రూపొందించుకుంటారనేది కొన్ని అంశాలు మనకు దీంట్లో చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరపాలి. ఎప్పుడు జరపాలి? ఫిబ్రవరి 21. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం మార్చి 15. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం మార్చి 15. వీటిలోంచి మనకి
తేదీల నుంచి కూడా ఒకటి అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడైనా జీకే పరంగా కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తేదీలు మనం ఇక్కడ పర్టికులర్గా గమనించుకోవాలి. ఇందులో భాగంగా అంతర్జాతీయ నాటక దినోత్సవం మార్చి 27, అంతర్జాతీయ నాటక దినోత్సవం మార్చి 27, మహిళా దినోత్సవం 8, తెలుగు నాటక రంగ దినోత్సవం, తెలుగు నాటక రంగ దినోత్సవం ఏప్రిల్ 16, తెలుగు నాటక రంగ దినోత్సవం ఏప్రిల్ 16. ఇది కందుకూరి వీరేశలింగం గారి యొక్క జన్మ దినోత్సవం సందర్భంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కందుకూరి వీరేశలింగం గారి జన్మదినోత్సవాన్ని ఏ అంశంగా జరుపుకుంటున్నామంటే తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎప్పుడు? ఏప్రిల్ 16. ఇవి మనం విద్యార్థులకి అదనంగా అందించే అంశాలు. దీంట్లో మరికొన్ని అంశాలు చూస్తే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 5. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు? సెప్టెంబర్ 8. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 5. ఇట్లా ఈ తేదీలు కూడా ప్రతి పిల్లవానికి తప్పనిసరిగా తెలిసి ఉండవాలి. కాబట్టి మనం అందరం కూడా ఆ దినోత్సవాలని విద్యార్థులకు తెలియజేసిన అవసరం ఉంటుంది కాబట్టి వీటి మీద ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు మనం వీటి గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5, అంతర్జాతీయ అక్షరా దినోత్సవం సెప్టెంబర్ 8, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 అనేక అంశాలు ఇక్కడ గమనించుకోవాలి మనం ఇక్కడ. ఇది అదనపు పాఠ్య కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం. విద్యా ప్రణాళిక అనేక అంశం గురించి నేర్చుకుందాం మనం. విద్యా ప్రణాళిక, దీనిని ఆంగ్లంలో కరికులం అంటారు. విద్యా ప్రణాళికని ఆంగ్లంలో కరికులం అంటారు. కరికులం అనేటువంటి యొక్క పదం కర్రిర్రే అనేటువంటి యొక్క పదం నుంచి గ్రహించబడింది. కరికులం అనే పదం కర్రిర్రే అనే పదం నుంచి గ్రహించబడింది. కర్రిర్రే అంటే అర్థం ఏంటంటే పరిగెత్తడం అని అర్థం. కర్రిర్రే అనగా పరిగెత్తడం అని అర్థం. అంటే విద్యా ప్రణాళిక అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే మొత్తం కూడా ఒక పరిగెడుతున్న ఒక విషయము మాదిరిగా మనకి కనిపిస్తుంటుంది. దీనిలో కేవలం తరగతిలో బోధించవలసిన విషయాలు మాత్రమే ఉంటాయి. మనం ఇక్కడ చాలా వరకు గమనించదగిన విషయం విద్యా ప్రణాళిక అనేటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ తీసుకున్నట్లయితే దీంట్లో తరగతిలో బోధించవలసినటువంటి యొక్క విషయాలు మాత్రమే ఉంటాయన్నాడు. కాబట్టి విద్యా ప్రణాళిక అంటే ఎలా ఉంటుంది? పాఠ్య ప్రణాళిక ప్లస్ మరికొన్ని అంశాలు, అంటే తరగతి గదిలోనే చెప్పుకునేటువంటి అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి. కాబట్టి ఈ బిట్టు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. విద్యా ప్రణాళిక అంటే పాఠ్య ప్రణాళిక ప్లస్ మరికొన్ని అంశాలు కలగలిపి ఉంటాయనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఇకపోతే విద్యార్థికి సంబంధించిన మొత్తం పాఠశాల జీవితాన్ని విద్యా ప్రణాళికగా చెప్పవచ్చు అని సెకండరీ విద్యా కమిషన్ వారు తెలియజేస్తారు. చాలా ప్రధానమైన బిట్ ఇది. ఈ బిట్టు ఎన్నోసార్లు అడిగారు మనకి. గమనించాల్సిన విషయం ఇక్కడ విద్యార్థికి సంబంధించిన మొత్తం పాఠశాల జీవితాన్ని విద్యా ప్రణాళికగా చెప్పినది ఎవరు అంటే సెకండరీ విద్యా కమిషన్. ఇంకొక అంశం పాఠశాల జీవితాన్ని మొత్తం పాఠశాల జీవితాన్ని ఏ ప్రణాళికగా చెప్పవచ్చు అంటే విద్యా ప్రణాళిక. దీన్ని 1952, 1953లో సెకండరీ విద్యా కమిషన్ వారు మనకి తెలియచేయడం అనేది జరిగింది. ఇక పాఠశాలలోను పాఠశాల బయట అభ్యాసకుని మానసిక, శారీరక, భావాత్మక, ఆధ్యాత్మిక, నైతిక వికాసానికి తోడ్పడే కార్యకలాపాల సమగ్ర స్వరూపమే విద్యా ప్రణాళికని ఒక వ్యక్తి నిర్వచనం ఇచ్చాడు మనకిది. ఆ నిర్వచనం ఇచ్చిన వ్యక్తి క్రో అండ్ క్రో. వీరు ఇచ్చిన యొక్క నిర్వచనం ప్రకారం మనకు అందులోనే అంత సమాచారం కనబడుతుందండి. ఏంటిది ఆయన చెప్పిన నిర్వచనం ఏంటంటే పాఠశాలలోను పాఠశాల బయట, పాఠశాల లోపల పాఠశాల బయట. ఈ ప్రశ్న అనేకసార్లు అడిగారు, గుర్తుపెట్టుకోవాలి. పాఠశాల లోపల పాఠశాల బయట నిర్వహించే దాన్ని ఏమంటారంటే విద్యా ప్రణాళికగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాఠశాల లోపల పాఠశాల బయట అభ్యాసకుల యొక్క మానసిక, శారీరక, భావాత్మక, ఆధ్యాత్మిక,
నైతిక వికాసానికి దోహదపడే కార్యకలాపాల సమగ్ర స్వరూపమే విద్యా ప్రణాళిక చెప్పడం జరిగింది. కాబట్టి పాఠశాలలోనూ పాఠశాల బయట నిర్వహింపబడేట ప్రణాళిక ఏంటంటే విద్యా ప్రణాళికగా చెప్పవచ్చు. దేశమంతటా ఒకే విద్యా ప్రణాళికను రూపొందించడానికి 1991లో ప్రాథమిక దశ విద్యార్థుల కోసం కనీస అభ్యసన స్థాయిలను ప్రవేశపెట్టడం జరిగింది. 1991లో ఆర్హెచ్ దవే అనేక అధ్యక్షతన మనకు కనీస అభ్యసన స్థాయిలని ప్రవేశపెట్టారు. ప్రాథమిక స్థాయిలో 4 అంశాలను ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఏంటి ఆ 4 అంశాలు అంటే భాషా నైపుణ్యాలే ఈ 4 అంశాలు. అవి శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఈ 4 అంశాలు చాలా ప్రధానమైన అంశాలుగా మనం చెప్తాడు. ఆ 4 అంశాలని తప్పనిసరిగా అనుసరించాలి అనే అంశాన్ని దేశమంతటా కొనసాగించాలనే అంశాన్ని గురించి మనం కనీస అభ్యసన స్థాయిలో భాగంగా పొందుపరచడం అనేది జరిగింది. ఇక 1964-66 నాటి యొక్క జాతీయ విద్యా కమిషన్, దానికి ఉన్న పేరు కొఠారి కమిషన్ అంటారు. 1964-66 మధ్య ఉన్న జాతీయ విద్యా విధానానికి ఉన్న పేరే కొఠారి కమిషన్. మరి ఈ కొఠారి కమిషన్ వారు కూడా ఏం చెప్పారంటే మన జాతీయ అవసరాలను గుర్తించి తన యొక్క నివేదికలో మొదటి అధ్యాయాన్ని విద్యా లక్ష్యాలుగా పేర్కొంది. ఇక్కడ చాలా ప్రధానమైన బిట్టం ఇది. ఏమంటుంటారు మనకు అంటే మన జాతీయ అవసరాలను గుర్తించి కొఠారి కమిషన్ తన యొక్క నివేదికలో అధ్యాయం అంటే విద్యా లక్ష్యాలను ఏ భాగంలో పొందుపరిచారు అంటే మొదటి భాగం, మొదటి అధ్యాయం అనేక అంశాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కొఠారి కమిషన్ 1964-66 మధ్య కొనసాగింది. ఇది విద్యా లక్ష్యాలను తన యొక్క మొదటి అధ్యాయంలో అంశంగా పేర్కొనడం అనేది జరిగింది. ఇది మనం ఇక్కడ గమనించదగిన విషయం. ఇది మరొక నిర్వచనాన్ని గమనించినట్లయితే ఇక్కడ మానవుడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తియుక్తులను, సామర్థ్యాలను గుర్తించి సమగ్రంగా బహిర్గతమనరించేట సాధనం విద్య అని చెప్పాడు మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ గారి యొక్క నిర్వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే మానవుని లోపల ఉన్న శారీరక మరియు మానసికం మరియు ఆధ్యాత్మికం మరియు శక్తియుక్తులు వీటన్నిటిని యొక్క సామర్థ్యాలని సమగ్రంగా బహిర్గతం పరిచేటువంటిదే విద్య. విద్యతోనే అన్ని అంశాలు బహిర్గతం చేయబడతాయని చెప్పేసి మన యొక్క గాంధీ గారి యొక్క అభిప్రాయం. కాబట్టి అతడి యొక్క నిర్వచనం ఇచ్చినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది విద్యా ప్రణాళికకు సంబంధించిన అంశం. విద్యా ప్రణాళిక అంటేనే పాఠశాల లోపల, పాఠశాల బయట జరిగేట్టుగా కార్యకలాపాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. పాఠశాల భాగంగా కొనసాగుతూ ఉందనే అంశాన్ని గమనించుకోవాలి. ఇకపోతే విషయ ప్రణాళిక. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ జ్ఞానాన్ని అందజేసేదే విషయ ప్రణాళిక. నేడు పిల్లలు తమ జీవనం కొనసాగించాలి. తమ జీవనం కొనసాగించాలంటే ఏ అంశాలు నేర్చుకోవాలి అనే విషయాన్ని గురించి చర్చించేటువంటిదే విషయ ప్రణాళికగా చెప్పడం జరుగుతుంటుంది. మరి విద్య ఏ జాబితాలో ఉంది అనే ప్రశ్న కూడా అడుగుతున్నాడు. కాబట్టి ఇది విద్య ఉమ్మడి జాబితాలో ఉంది అనే విషయం మనం ఇక్కడ గమనించాలి. విద్య ఏ జాబితాలో ఉందంటే ఉమ్మడి జాబితాలో ఉందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ మరి విద్య విషయ ప్రణాళికల్లో మాతృభాష యొక్క స్థానం ఏంది? ఇప్పటివరకు విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక అనుకున్నాం. దాంట్లో మాతృభాషకి ఏమైనా స్థానం ఉందా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. దీనిలో భాగంగా గాంధీజీ ఒక విద్యా పథకాన్ని ప్రవేశపెట్టారు. దాని పేరే బేసిక్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అంటారు. బేసిక్ విద్యా విధానం. దీంట్లో మాతృభాషలోనే విద్యాబోధన కొనసాగాలి అని చెప్పడం అనేది జరిగింది. మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగాలని చెప్పినటువంటిది మహాత్మా గాంధీ. ఇందులో చెప్పారు మనకి బేసిక్ విద్యా విధానంలో భాగంగా చెప్పడం జరిగింది. బేసిక్ విద్యా విధానాన్ని ప్రతిపాదించింది ఎవరు? మహాత్మా గాంధీ. మాతృభాషలోనే విద్య కొనసాగాలని చెప్పినటువంటిది గాంధీజీ. ఇది దీనికి సంబంధించిన సమాచారం. మరొక అంశం నయీ తాలీం అనేటిది మరొక బోధనా అంశం.
నయీ తాలీం అనే పద్ధతి ద్వారా జాకిర్ హుస్సేన్ గారు సేవాగ్రామ్లో ప్రయోగం చేయడం జరిగింది. నయీం తాలీం అనే పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే జాకిర్ హుస్సేన్ గారు. ఈ పద్ధతిని ఎక్కడ ప్రవేశపెట్టారంటే సేవాగ్రామ్ అనే ప్రాంతంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ప్రయోగ రూపంలో చేశారు. తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో విద్యా బోధన అనేటువంటిది ఏ భాషలో కొనసాగింది అనేటువంటిది ఇక్కడ ప్రధానమైన విషయం. ఇక్కడ తెలంగాణ అనేటువంటిది భారతదేశం అనేలో విలీనమైన తర్వాత కూడా కొంతకాలం ఉర్దూ భాష అనేది కొనసాగినట్టుగా మనకు చెప్పడం జరిగింది. ఎప్పటి వరకు అంటే 1949 వరకు తెలంగాణలో ఉర్దూ భాష 1949 వరకు బోధనా మాధ్యమంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక 1952లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు తెలుగు బోధనా మాధ్యమంలో నిర్వహించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు తెలుగు బోధనా మాధ్యమంలో ఎప్పుడు నిర్వహించారు అంటే 1952. 1949 వరకు ఉర్దూ కొనసాగింది. 1949 తర్వాత తెలుగును ప్రవేశపెట్టారు. కాబట్టి మొదటిసారిగా తెలుగులో పరీక్షలు అనేవి 1952 నుంచి కొనసాగుతూ రావడం అనేది జరిగింది. మన రాష్ట్ర విద్యా ప్రణాళికలో ప్రథమ భాషకు ఉన్నత పాఠశాల తరగతుల్లో వారానికి 6 పీరియడ్లు కేటాయించాలని చెప్పడం జరిగింది. మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలన్నాం. కాబట్టి మాతృభాషకి ఎన్ని పీరియడ్లు కేటాయించాలి అంటే ఉన్నత తరగతులకి వారానికి 6 పీరియడ్లు కేటాయించాలనే నిబంధన మనకి దీంట్లో చెప్పడం అనేది జరిగింది. ఇక ప్రాథమికోన్నత తరగతులు, ఉన్నత తరగతుల్లో 6 పీరియడ్లు అనుకున్నాం. ప్రాథమికోన్నత తరగతుల్లో కూడా 6 పీరియడ్లు కేటాయించాలి. వారానికి 6 పీరియడ్లని కేటాయించాలి. అదే ప్రాథమిక తరగతులకు వచ్చేసరికి 9 పీరియడ్లు కేటాయించాలని చెప్పడం జరిగింది. ఇది మనం ఇక్కడ గమనించాలి. మాతృభాషకి ఏ స్థాయిలో ఎన్ని పీరియడ్లు కేటాయించబడుతున్నవి అంటే ప్రాథమిక స్థాయిలో అయితేనేమో 9 పీరియడ్లు, ప్రాథమికోన్నత స్థాయిలో మరి ఉన్నత స్థాయిలలో 6 పీరియడ్ల చొప్పున కేటాయించడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఇక 1 నుంచి 10వ తరగతి వరకు కూడా మాతృభాష అనేది ప్రథమ భాషగా ఉండాలని సూచించినటువంటి యొక్క కమిషన్ సెకండరీ విద్యా కమిషన్. ఇది 1952, 53వ సంవత్సరంలో కొనసాగించడం అనేది జరిగింది. సెకండరీ విద్యా కమిషన్ వారి ప్రకారం 1 నుంచి 10వ తరగతి వరకు బోధన ఎలా కొనసాగాలంటే మాతృభాషనే ప్రథమ భాషగా కొనసాగించాలని చెప్పడం జరిగింది. మాతృభాష ప్రథమ భాషగా కొనసాగించాలని చెప్పినటువంటి యొక్క కమిషన్ ఇది అంటే సెకండరీ విద్యా కమిషన్. ఇది ఈ విషయానికి సంబంధించిన సమాచారం. ఇక ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఈశ్వరీభాయ్ పటేల్ ఎవరు అంటే గుజరాత్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్షులుగా పనిచేయడం అనేది జరిగింది. మరి వీరి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అది 1977 జూన్ 3న ఈ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగించాలా లేదా అనే విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాం. అది ఈశ్వరీభాయ్ పటేల్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1977 జూన్ 3న ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఆ కమిటీ కాల నిర్ణయం చేసింది అంటే మాతృభాషకి ఏ ఏ స్థాయిలలో ఎంత సమయాన్ని ఇచ్చి బోధించాలి అనే విషయాన్ని ఒక కాల నిర్ణయం చేయడం అనేది జరిగింది. ఆ కాల నిర్ణయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు 20 నిమిషాల సమయాన్ని భాషా బోధనకు కేటాయించాలని చెప్పారు. ప్రతిరోజు కూడా మనం ఇక్కడ 20 నిమిషాల సమయాన్ని తప్పక భాషా బోధనకు కేటాయించాలని చెప్పడం అనేది జరిగింది. అదే 6 నుంచి 8 తరగతుల దాకా తీసుకున్నట్టయితే ఇక్కడ 21.8%, 21.8% అనేది సమయం కేటాయించాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సమయం కూడా ప్రధానమే. కాబట్టి ఇక్కడ 1 నుంచి 5 తరగతులకేమో 20%, 6 నుంచి 8కేమో 21.8% భాషా బోధన కేటాయించాలన్నారు. అదే 8, 9, 10 తరగతులకు తీసుకుంటే 9, 10 తరగతులకు తీసుకుంటే ఇక్కడ 25% సమయం కేటాయించాలన్నారు. 25% సమయాన్ని ఇక్కడ కేటాయించి
బోధన కొనసాగించాలని చెప్పేసి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ మనకి ఇక్కడ సూచించడం అనేది జరిగింది. ప్రాథమిక స్థాయిలో ఒక భాష, ప్రాథమికోన్నత స్థాయిలో 2 భాషలు, ఉన్నత స్థాయిలో 3 భాషలు. కానీ ఇక్కడ భాషల విషయానికి వచ్చేసరికి ఎన్ని భాషలు నేర్పించాలి, ఎవరికి ఎన్ని భాషలు వచ్చు అనే అంశాన్ని గమనించుకుంటే ప్రాథమిక స్థాయిలో కేవలం ఒకే ఒక భాష నేర్పించాలి, అది తెలుగే ఉండాలి, అంటే మాతృభాష అయి ఉండొచ్చు. ఇకపోతే ప్రాథమికోన్నత స్థాయిలో 2 భాషలు, ఉన్నత స్థాయిలో 3 భాషలను నేర్పాలని చెప్పేసి సూచించిన కమిషన్ కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ ప్రకారం ప్రాథమిక స్థాయిలో ఒకే ఒక భాషని, ప్రాథమికోన్నత స్థాయిలో 2 భాషలని, ఉన్నత స్థాయిలో 3 భాషలని విద్యార్థులకు నేర్పించాలనే అంశాన్ని దీంట్లో తెలియచేయడం అనేది జరిగింది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. వార్షిక ప్రణాళిక. వార్షిక ప్రణాళిక అంటే మనకు తెలుసు, వార్షికం అంటేనే సంవత్సరం, ఇయర్ ప్లాన్ అంటాం మనం దీన్నే ఇంగ్లీష్లో. ఓకేనా? మరి ఒక సంవత్సరానికి ఒక తరగతికి నిర్ణయించిన పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలల వారీగా విభజించడాన్ని వార్షిక ప్రణాళిక అంటారు. ఒక సంవత్సరానికి ఒక తరగతికి నిర్ణయించిన పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలల వారీగా విభజించడాన్ని వార్షిక ప్రణాళిక అంటారు. ఇక్కడ మనకు ఉన్నటువంటి అంశం ఒక సంవత్సరం, విద్యా సంవత్సరం ఏంటంటే ఒక సంవత్సరం. ఆ సంవత్సరంలో ఎన్ని పీరియడ్లు ఉండాలి, ఎన్ని పాఠాలు ఉండాలి, ఏ నెలలో ఎంత పాఠాన్ని బోధించాలని చెప్పేసి మనం ముందుగా విభజన చేసుకునేటువంటి దాన్ని వార్షిక ప్రణాళిక, ఇయర్ ప్లాన్గా చెప్పడం అనేది జరిగింది. ఒక విద్యా సంవత్సరంలో వచ్చే సెలవులు, పరీక్షలు, పాఠశాల ఉత్సవాలు, పని దినాలు దృష్టిలో పెట్టుకొని వార్షిక ప్రణాళికను రూపొందించాలి. ఒక వార్షిక ప్రణాళిక తయారు చేస్తున్నామంటే సంవత్సరానికి 365 రోజులు ఉంటే పాఠశాల పని దినాలు 220 ఉండాలనే నిబంధన ఉండే మనకి. ఆ 220 రోజులలో ఏ అంశాన్ని ఎన్ని రోజులు బోధించాలి, ఇందులో భాగంగా సెలవులు ఏమైనా ఉన్నాయా అనేక విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ పాఠ్య ప్రణాళికని రూపొందించుకోవాలి మనం ఇక్కడ. అదేవిధంగా అన్ని విషయాలకు సంబంధించిన వార్షిక ప్రణాళికలను నిపుణులైన ఉపాధ్యాయులతో డిస్ట్రిక్ట్ కామన్ ఎడ్యుకేషన్ బోర్డు DCEB వారు తయారు చేయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా అడిగేటువంటి ప్రశ్న మనకి ఇక్కడ వార్షిక ప్రణాళికను ఎవరు రూపొందించాలి, కానీ ఉపాధ్యాయుడా, ప్రభుత్వమా అనేక విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ మనకి DCEB కానీ డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు వారు ఈ యొక్క వార్షిక ప్రణాళికను రూపకల్పన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ రూపకల్పన చేసి పాఠశాలలకు పంపించడం అనేది జరుగుతుంటుంది. మరి పాఠశాలల యొక్క ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని పని దినాలు ఉండాలి, ఇప్పుడే మనం చర్చించుకున్నాం. 220 నిబంధనని వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. ఇది ఆ ప్రణాళికకు సంబంధించినటువంటి సమాచారం. యూనిట్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, సమగ్ర ప్రణాళిక అనేక ప్రణాళికల గురించి ఇక్కడ కొంత చూడడానికి ప్రయత్నం చేద్దాం. భాషలో ప్రతి పాఠం ఒక యూనిట్గా పరిగణింపబడుతుంది. యూనిట్ ప్రణాళికను తీసుకుంటే భాషేతర అంశానికి భాషాంశానికి ఉన్నట్టుగా వ్యత్యాసం ఇక్కడే కనబడుతుంది మనకి. భాషేతర అంశాలు తీసుకుంటేనేమో ఒక పాఠాన్ని కొన్ని భాగాలకు విభజన చేస్తాం, దాన్ని యూనిట్లుగా చెప్పుకుంటాం మనం. కానీ ఇక్కడ అలా కాదు. అలా కాకుండా ప్రతి పాఠం ఒక యూనిట్గా చెప్పడం జరుగుతుంది. ప్రతి పాఠాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. మరి భాషేతర అంశాలేమో కొన్ని అంశాలను ఒక యూనిట్గా తీసుకుంటాం, భాషాంశాలేమో ప్రతి పాఠాన్ని ఒక యూనిట్గా తీసుకొని బోధించడం జరుగుతుంది. అదే విషయం ఇక్కడ గమనించాలి. భాషేతర విషయాలలో ఒక అంశానికి సంబంధించిన అన్ని పాఠాలను ఒక యూనిట్గా పేర్కొంటారు. ఒక అంశం అంటే అనుబంధమైన అంశమే ఉండాలి. అనుబంధమైన అంశాల యొక్క అంశాలను మొత్తం కలిపి ఒక యూనిట్గా మనం ఇక్కడ పేర్కొనడం అనేది జరుగుతుంటుంది. కానీ భాషా విషయంలో మాత్రం ప్రతి పాఠం కూడా ఒక ప్రణాళికగానే భావించాలి. యూనిట్ని బోధించడానికి రూపొందించిన ప్రణాళికే యూనిట్ ప్రణాళిక అంటారు. ఒక యూనిట్ని బోధించడానికి మనం తీసుకునే ప్రణాళిక ఏదైతుందో దాన్ని యూనిట్ ప్రణాళికగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంటుంది.
కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. యూనిట్ ప్రణాళిక అనేది మన యొక్క తెలుగు భాషా పరంగా ఒక పాఠాన్ని ఒక యూనిట్గా తీసుకుంటున్నాం కాబట్టి దీని గురించి అంతగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదనుకోవచ్చు కొంతవరకు. ఇకపోతే పాఠ్య పథకం, లెసన్ ప్లాన్, దీని మీద ప్రధానంగా ఒక బిట్టు తప్పనిసరిగా అడుగుతున్నాడు ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోదగిన విషయం ఏంటంటే, ఒక పీరియడ్లో ఒకరోజు బోధించే పాఠ్యాంశ భాగానికి ఉపాధ్యాయుడు చేసుకునే ప్రణాళికే పాఠ్య పథకం. ఒక పీరియడ్లో ఒకరోజు ఉపాధ్యాయుడు ఎంత బోధించాలనుకుంటుండో దానికి అనుగుణంగా రూపొందించిన ప్రణాళికనే పాఠ్య ప్రణాళికగా మనకు చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. మరి ఈ పాఠ్య పథకాన్ని రూపొందించుకోవాలంటే కొన్ని సోపానాలు ఉన్నవి. ఈ సోపానాలు అతి ముఖ్యమైన సోపానాలు. ఇక్కడ మనకి సిసిఈ మెథడ్ ప్రకారం మనం ఈ యొక్క సోపానాలను తీసుకోవడం అనేది జరిగింది. ఏంటి ఈ యొక్క సోపానాలు అంటే, విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలు. మొదటగా విద్యార్థులు సాధించవలసిన సామర్థ్యాలు, తరగతి గదిలో ఉపాధ్యాయుడు సాధించవలసిన సామర్థ్యాలు ఏమిటి, సాధించవలసిన లక్ష్యాలు ఏమిటి, ఈ రెండు ప్రధానమైన అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. విద్యార్థులు ఏ యొక్క అంశాలను సాధించాలి, ఉపాధ్యాయుడు ఏ లక్ష్యాలని అక్కడ అమలు చేయాలనే విషయాన్ని గమనించాలి. దీంతోపాటు బోధన అభ్యసన యొక్క కృత్యాలు ఏంటివి, పాఠం చెప్పడానికి ఏ కృత్యాలను మనం అవలంబించాలనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరియు బోధన అభ్యసన యొక్క ఉపకరణాలు, పాఠాన్ని బోధించడానికి ఎలాంటి యొక్క ఉపకరణాలని వినియోగించాలి. మరియు ఉపాధ్యాయుడి స్వీయ విమర్శ అభిప్రాయాలు చివరిలో ఉంటాయి. మనకి ఉపాధ్యాయుడు పాఠాన్ని చెప్పిన తర్వాత తన యొక్క అభిప్రాయాన్ని రాయాలి. ఈ పాఠం ఎంతమంది విన్నారు, ఎంతమంది వినలేదు అనే అంశాన్ని రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సోపానాలని అనుసరించి మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. సిసిలోనే ఈ నూతన అంశాలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏంటి ఈ నూతన అంశాలంటే, మొదటగా పాఠం పేరు ఉండాలి. కానీ గతాన్ని పరిశీలిస్తేనేమో మనకు ఉపాధ్యాయుడు విద్యార్థి అనే అంశాన్ని అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిగా ఏముండాలంటే పాఠం పేరు మొదటి అంశం. రెండవది అవసరమైనటువంటి కాలాంశాల సంఖ్య, ఎన్ని పీరియడ్లు పడుతున్నవి, ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు పడుతున్నవి. తర్వాత పాఠం ద్వారా సాధించవలసిన సామర్థ్యాలు, ఈ పాఠానికి అనుగుణంగా మనం ఏ సామర్థ్యాలని సాధించాలనుకుంటున్నాం అనే అంశాన్ని ఇందులో చెప్పడం జరిగింది. మరియు అంశాల వారీగా విభజన, నాలుగో అంశంలో అంశాల వారీగా విభజన చేస్తున్నాం ఇప్పుడు. కాబట్టి ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి పాఠానికి కూడా కొన్ని అంశాలు ఉంటాయి. దాంట్లో భాగంగా ఉపోద్ఘాతం అనేటువంటి ఒక అంశం కానివ్వండి, మిగతా అంశాలు ఉంటాయి. ఇందులో మొట్టమొదటి అంశం ఏంటంటే పలకరింపు. పలకరింపు అనేది ప్రతి పీరియడ్లో ఉండేటువంటిదే, ప్రతి పీరియడ్లో తప్పక ఉండేటువంటిది ఏంటంటే పలకరింపు. మనకు పాఠ్య ప్రణాళికలో భాగంగా అంశాల వారికి విభజనలో భాగంగా మొదటగా మనం తీసుకునేటువంటిది పలకరింపుగా చెప్తున్నారు. పలకరింపు ప్రతి పాఠ్యాంశంలో ఉండేటువంటి అంశం, ప్రతిరోజు ఉండేటువంటి అంశమే. ఇకపోతే ఉన్మికీకరణ. ఈ ఉన్మికీకరణ అనేటువంటిది కేవలం 1వ పీరియడ్లో మాత్రమే మనకి కనిపించేటువంటి అంశం. కానీ విద్యార్థులని పాఠ్యాంశం వైపు మరల్చడానికి చేసేటువంటి యొక్క అంశం ఉన్మికీకరణ. కాబట్టి ఈ ఉన్మికీకరణ అనే అంశం ఏదైతే ఉంటుందో దాన్ని కేవలం మొదటి పీరియడ్లో మాత్రమే మనం ఇక్కడ ఎంచుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత పునశ్చరణ. ఈ పునశ్చరణ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇక 2వ పీరియడ్ నుంచి మనకి మొదలై చివరి అంశం వరకు కూడా కొనసాగేటువంటి యొక్క అంశం అన్నమాట. కాబట్టి పునశ్చరణ ఏ పీరియడ్ నుంచి ప్రారంభమవుతుంది అనే అంశాన్ని గమనిస్తే 2వ పీరియడ్ అనే అంశాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ఇకపోతే శీర్షికా ప్రకటన. శీర్షికా ప్రకటన అనేది కేవలం మొదటి పీరియడ్లో మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. కేవలం మొదటి పీరియడ్లో మాత్రమే మనకి కనిపించేటువంటి అంశం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రచయిత పరిచయం, తర్వాత నేపథ్యం, ఉద్దేశం, తర్వాత చిత్రం గురించి మాట్లాడించడం అనేటువంటి అంశాల వరకు ఇవన్నీ కూడా 2వ పీరియడ్లో ఉండేటువంటి అంశాలుగా
భావించాలి. ఇక వీటి తర్వాత ప్రకాశ పఠనం అనేది చేయించాలి. విద్యార్థుల యొక్క ప్రకాశ పఠనం అనేటిది ఉంటుంది. ప్రకాశ పఠనం అదనంతరం తర్వాత ఆదర్శ పఠనం. ఇక్కడ ప్రకాశ పఠనం ఉందా, ఆదర్శ పఠనం ఉందా అనేక విషయాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. విద్యార్థుల చేత ప్రకాశ పఠనం చేయించిన తర్వాత ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనాన్ని గావించాలి. ఇకపోతే మౌన పఠనం. ఉపాధ్యాయుడు చెప్పాడు, విద్యార్థులు విన్నారు, విన్న తర్వాత విద్యార్థులు మరల మౌనంగా చదువుకోవాలి. కాబట్టి ప్రకాశ పఠనం, ఆదర్శ పఠనం, మౌన పఠనం అనేది ఒక పద్ధతిలో ఉండడం అనేది జరుగుతుంది. మౌన పఠనం అనంతరం అర్థ సంగ్రహణం చేయించాలి. ఇది ప్రతి పదానికి అర్థం తెలుసుకునేటట్టుగా చేయడం, అది అర్థ సంగ్రహణం. మరి విద్యార్థులు ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుని చేసిన సందర్భంలో చర్చను కొనసాగించడం. ఈ పాఠ్యాంశంలో ఏం అర్థం చేసుకున్నాం, ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు అనే విషయాన్ని చర్చ రూపంలో ఇక్కడ కొనసాగించాలి. చివరిగా స్వీయ మూల్యాంకనం. ఉపాధ్యాయుడు తాను బోధించినటువంటి యొక్క అంశాలని విద్యార్థులు ఎంతవరకు గ్రహించారు అనేటువంటి యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి స్వీయ మూల్యాంకనం అనేటిది అవసరం ఉంటుంది. అట్లనే విద్యార్థులు ఎవరుతున్నారో వారు మేము ఈ పాఠంలో ఏం నేర్చుకున్నాం అనేక విషయాన్ని తెలుసుకోవడానికి చివరిలో స్వీయ మూల్యాంకనం అనే అంశం ఉంటుంది. నేను ఇవి చేయగలనా అనేక అంశంలో భాగంగా దాంట్లో మనకి పాఠ్యపుస్తకంలో చివరిలో మనకి కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది దీంట్లో ఉన్న అంశం. ఇకపోతే చివరిగా అదనపు సమాచారం అనేది సమకూర్చుకునటం. ఉపాధ్యాయుడు పాఠ్యాంశం అనేటువంటి అంశం ఏదైతుందో అది ముగించిన తర్వాత పాఠ్య ప్రణాళిక అనే అంశం రూపకల్పన చేసుకున్నప్పుడు దీంట్లో ఇంకా దీనికి అనుబంధంగా ఏమైనా కొత్త సమాచారం సేకరించుకోవాలా అనేక విషయం ఉంటుంది. కాబట్టి అదనపు సమాచారం సమకూర్చుకున్నట మరియు ఉపాధ్యాయుని యొక్క ప్రతిస్పందన. ఈ పాఠం చెప్పినప్పుడు ఏ విద్యార్థి విన్నాడు, ఏ విద్యార్థి వినలేదు, ఎంత నేర్చుకున్నాడు, ఎంత నేర్చుకోబడలేదు, ఏ లక్ష్యం సాధించాము, ఏ లక్ష్యం సాధించబడలేదు అనే తన యొక్క అభిప్రాయాన్ని రాసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకున్నటువంటి యొక్క పాఠ్య ప్రణాళికలో ఉన్న సమాచారం. పాఠ్య ప్రణాళిక యొక్క సోపానాలు మరలా ఒకసారి గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే దీనిపై మనకు ప్రశ్న అనేది తప్పనిసరిగా అడుగుతున్నాడు కాబట్టి సోపానాలు మరొక్కసారి గమనిద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా పాఠం పేరు ఉండాలి. రెండో అంశం అవసరమైన యొక్క కాలాంశాల యొక్క సంఖ్య ఉండాలి. మూడో అంశం పాఠం ద్వారా సాధించవలసిన యొక్క సామర్థ్యాలు అనేక అంశం ఉంటుంది. ఇక నాలుగో అంశం అంశాల వారీగా విభజన. ఈ అంశాల వారీగా విభజన చేసినప్పుడు అందులో మొదటగా ఉండేది పలకరింపు, తర్వాత ఉన్మీకీకరణం, పునశ్చరణ, శీర్షిక ప్రకటన, రచయిత పరిచయం, నేపథ్యం, ఉద్దేశం, చిత్రం గురించి మాట్లాడించడం, ప్రకాశ పఠనం, ఆదర్శ పఠనం, మౌన పఠనం, అర్థ సంగ్రహణం, చర్చ, స్వీయ మూల్యాంకనం. ఇందులో వరుస క్రమంలో అడిగేటువంటి ఒక అవకాశం ఉంది. చర్చ అనేది అర్థ సంగ్రహము తర్వాత గ్రహించాలా, ముందుగా కొనసాగించాలా అని కూడా అడగవచ్చు మనకి. లేదా అర్థ సంగ్రహణం అంటే ఏమిటి అని కూడా అడగవచ్చు. కాబట్టి ఒక విషయం యొక్క అర్థాన్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవడమే అర్థ సంగ్రహణంగా ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మౌన పఠనం తర్వాత వచ్చే సోపానం ఏది అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక అనేక అంశాలు మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక్కడ. ఇకపోతే పాఠ్య పుస్తకాలు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. పాఠ్య పుస్తకాలు అనేక అంశాలను మనం గమనించినట్లయితే పాఠ్య ప్రణాళికలోని అంశాలను బోధనాభ్యసన కార్యక్రమం ద్వారా నిర్వహించడానికి నిర్ణయించిన గ్రంథమే పాఠ్య గ్రంథం లేదా పాఠ్య పుస్తకం అంటారు. పాఠ్య పుస్తకం అంటే పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి యొక్క అంశాలు ఏవైతున్నాయో వాటి యొక్క బోధన అభ్యసన కార్యక్రమం ద్వారా నిర్వహించుకోవడానికి నిర్ణయించిన యొక్క గ్రంథం అన్నారు. పాఠ్య ప్రణాళికకి అనుబంధంగా ఉండేటువంటిది పాఠ్య పుస్తకంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయుడికి బోధనోపకరణంగా, విద్యార్థులకి అభ్యసన సాధనంగా పనికొచ్చేది
పాఠ్యపుస్తకం. ఈ విషయం మనం గమనించాలి. ఇక్కడ ఉపాధ్యాయుడికి బోధనోపకరణంగా, విద్యార్థికి అభ్యసన సాధనంగా దోహదపడేది ఏది అంటే పాఠ్యపుస్తకంగా గమనించాలి. చాలా చక్కనైన అంశం ఇది. ఇక్కడ బిట్ అడిగే అవకాశం ఉంది. భాషలోని పాఠ్యపుస్తకాలను వాచకం, ఉపవాచకం అని కూడా అంటుంటాం మనం. అంటే దాంట్లో 2 అంశాలు ఉంటాయి. వాచకం ఉంటుంది, ఉపవాచకం అనే అంశాలు ఇక్కడ మనకు ఉండడం అనేది జరుగుతుంటుంది. ఇందులో మనం తెలుగు భాషలో వాచక శబ్దం, మొట్టమొదట రాయవాచకముకు ఉపయోగించారు. మొట్టమొదటి తెలుగు వాచకం ఏంటంటే రాయవాచకం అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇక భాషకు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాల ద్వారా శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేక నైపుణ్యాలని సాధించవచ్చు. భాషకు సంబంధించిన పాఠ్యపుస్తకాల ద్వారా మనం ఏం సాధించవచ్చు అంటే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేటట్టుగా 4 నైపుణ్యాలు ఉన్నాయి. చతుర్విధ నైపుణ్యాలు. ఈ 4 నైపుణ్యాలు మనం ఇక్కడ సాధించడానికి అవకాశం ఉంటుంది. శ్రవణం అంటే వినడం, భాషణం అంటే మాట్లాడడం, పఠనం అంటే చదవడం, లేఖనం అంటే రాయడం. భాష అంటేనే దీంట్లో వినడం అనే అంశం ఉంటుంది, చదవడం అంశం ఉంటుంది, మాట్లాడడం, రాయడం 4 అంశాలు ఉంటాయి. కాబట్టి వాటిని సాధించడానికి వాచకం, ఉపవాచకం అనే అంశాలు 2 కూడా దోహదపడతాయి అనే అంశాలు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విషయం గమనించాలి. ఇకపోతే పాఠ్యపుస్తకాన్ని తీసుకుంటే క్షుణ్ణ పఠనాభివృద్ధికి దోహదపడేటువంటిది. పాఠ్యపుస్తకం దేనికి దోహదం చేస్తుంది? క్షుణ్ణ పఠనాభివృద్ధికి దోహదపడుతుంది. ఉపవాచకమేమో విస్తార పఠనానికి దోహదపడుతుంది. ఇక్కడ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం. విస్తార పఠనం అంటేనేమో ఉపవాచకం, క్షుణ్ణ పఠనం అంటేనేమో పాఠ్యపుస్తకం. విస్తార పఠనం అంటేనేమో ఉపవాచకం, క్షుణ్ణ పఠనం అంటేనేమో పాఠ్యపుస్తకం అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఉపవాచకానికి పాఠ్యపుస్తకానికి మధ్య ఉన్న చిన్న వ్యత్యాసాన్ని ఇక్కడ మనం గమనించుకుంటూ ఈ యొక్క అంశాన్ని ఇక్కడ తప్పనిసరిగా చదువుకోవాలి. ఇందులో ఉపాధ్యాయుడికి బోధనోపకరణంగా, విద్యార్థికి అభ్యసన సాధనంగా దోహదపడేది పాఠ్యపుస్తకం అనే విషయాన్ని మరల మనం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. భాషలో ఉన్న పాఠ్యపుస్తకాన్ని ఏమని చెప్పుకుంటారనుకుంటున్నాం మనం? వాచకం, ఉపవాచకం. వాచకమేమో క్షుణ్ణ పఠన అభివృద్ధికి, ఉపవాచకమేమో విస్తార పఠన అభివృద్ధి అన్నాం. మరి ఇక్కడ మొట్టమొదటి తెలుగు వాచకం ఏది అన్నాం? అదే రాయవాచకం అనే అంశాన్ని ఇక్కడ మనం ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. వాచకం, ఉపవాచకం రెండింటి ద్వారా ఏ లక్ష్యాలు సాధించబడుతున్నాయి, ఏ నైపుణ్యాలు సాధించబడుతున్నాయి అంటే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనే అంశాలని మనం సాధించవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. మరి దీనికి సంబంధించిన అంశాలు మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే దీంట్లో పాఠ్యపుస్తకాలు అనేటువంటి మనకు ఉండడం అనేది జరిగింది. పాఠ్యపుస్తకాలు అనేటువంటివి ప్రధాన వాచకాలు మరియు ఉపవాచకం అనే అంశాన్ని మనకి ఇక్కడ గమనించడం జరిగింది. మరి ప్రధాన వాచకం అంటే పాఠ్యపుస్తకం ఉంటుంది, దానికి అనుబంధంగా ఉండేదే ఉపవాచకం అనే అంశాన్ని ఇక్కడ గమనించుకోవడం జరిగింది. దాని యొక్క నిర్మాణ సూత్రాలు ఏంటి? ఆ నిర్మాణ సూత్రాలు అంటే మొదటి అంశం చూస్తే అంశాన్ని ఎన్నుకోవడం. ఇందులో మనకు ఒక ప్రశ్న ఏంటిది? ఎలాంటి అంశాన్ని ఎన్నుకోవాలి? ఇది మొదటి ప్రశ్న మనకి. పాఠ్యపుస్తక నిర్మాణ సూత్రాలు గమనిస్తే ఒక అంశాన్ని ఎన్నుకోవడం. ఎలాంటి అంశాన్ని ఎన్నుకోవాలి అంటే మన సంస్కృతిని తెలిపే అంశాన్ని ఎన్నుకోవాలి. ఎలాంటి అంశం ఎన్నుకోవాలి? మన దీంట్లో మన సంస్కృతిని తెలిపే అంశాన్ని ఎన్నుకోవాలి. మరియు బోధనోద్దేశాలను సాధించేటువంటి యొక్క అంశాన్ని ఎన్నుకోవాలి. బోధన యొక్క ఉద్దేశం ఏంటిది? ఈ అంశాన్ని సాధించేటువంటి యొక్క విషయాన్ని మనం ఇక్కడ ఎన్నుకోవాలి. మరియు జాతీయ భావాలను పెంపొందించేట అంశాన్ని ఎన్నుకోవాలి. విద్యార్థులలో జాతీయ భావాలని పెంపొందించేటువంటి యొక్క అంశాలని ఎన్నుకోవాలి. ఇకపోతే విద్యార్థుల యొక్క అవసరాలను తీర్చేటువంటి యొక్క అంశాన్ని ఎన్నుకోవాలి. అది ఎలా ఉండాలంటే విద్యార్థుల యొక్క అంశాలని
తీర్చేటువంటిదిగా కావాలంటున్నాడు ఇక్కడ. మరియు సామాజిక అవసరాలను తీర్చేది కావాలి, సామాజిక అవసరాలని తీర్చేటువంటి ఒక విషయాన్ని మనం ఎన్నుకోవాలి. బోధనా పద్ధతులని అవలంబించడానికి వీలుగా ఉండేటువంటి ఒక దాన్ని ఎన్నుకోవాలి. కాఠిన్యత లేనటువంటి యొక్క అంశాన్ని ఇక్కడ మనం ఎన్నుకోవాలి అనేక విషయాన్ని ఇక్కడ గమనించడం జరుగుతుంది. పాఠ్యపుస్తక నిర్మాణ సూత్రంలో భాగంగా ఏ అంశాన్ని ఎన్నుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించడం అనేది జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం.